గొప్ప పేరు ఇష్టం, గొప్ప గొప్ప ఖ్యాతి ఇష్టం, గొప్ప వాటిని ఆశ్రయించడం మనకి ఇష్టం కదా. వీటి ఇప్పుడు 4 చూసినాం కదా మనం. దేవుడికి మహిమ కలుగుందాక. అందము, ధనము, బలము, అధికారం, ఈ 4లో ఏదో ఒకటి మనకి కావాలని దేవుడిస్తూ ఏదో ఒకటి మనం కావాలని చెప్తాం. దేవుడు అంటున్నాడు, నువ్వు వీటిని నమ్ముకుంటున్నావు కరెక్టే, వీటన్నిటిని నమ్ముకున్నా ఇవేవి కూడా పని చెయ్యవు. దేవుడికి మహిమ కలుగుందాక. ఏవి పని చెయ్యవు, పని చేయాల్సింది ఒకటి నేనే అని దేవుడు తండ్రి దేవుడికి మహిమ కలిగి మనతో మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడికి స్తోత్రం. ఇవి 4 ఉంటే చాలు అనుకొని లోకంలో ఎంతో మంది ఎన్నో జీవితాలు నాశనం చేసుకుంటారు. అన్ని పొందుకున్నామన్నంత సామర్థ్యత వాళ్ళకి, కానీ వారి జీవితంలో ఏ సంతోషం లేదు. అందముంది, ధనముంది, బలముంది, అన్నీ ఉన్నాయి, కానీ సంతోషము లేదు. మనం గొప్పగా ఉండాలి అనేది మన ఒక ఆశ తప్పితే, మన దేవుడు ఉన్నప్పుడు మన జీవితాలకు కావాల్సిన వాటన్నిటిని కూడా గొప్పగా ఆలోచిస్తాం, గొప్పగా ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము గొప్ప జీవితాలు జీవించడానికి ఎప్పుడైతే మనము నిర్ణయించుకుంటామో వాటన్నిటిని కూడా ఏది మనకు తక్కువ చేయడు దేవుడు. దేవుడు అనుకున్న మనల్ని ఎంత చక్కగా నిలబడ్డామని దేవునికి మహిమ కలుగుతుందాక. మన ఆలోచనలేమో ఇక్కడిక్కడ ఆలోచనలే ఉంటాయి. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునందు శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుంటూ రండని మాట్లాడుకోనగా దేవునికి స్తోత్రం. ఏం చేసినట్టు వీళ్ళందరూ ఒక పెద్ద గోపురం కట్టేసుకొని మనం ఇక్కడే ఉందాం, మన పేరు ఎందుకు నోవా టైంలో వాళ్ళందరూ కూడా చనిపోయింది కాబట్టి వాళ్ళకి ఎంత భయంకరమైన పరిస్థితులు, లోకం నమ్మలేదు కాబట్టి లోకం అంతా ఊడ్చివేయబడ్డ. అటువంటిది మళ్ళీ ఎప్పుడైనా వస్తుందో ఏమో, అందుకే మనం పెద్ద గోపురం కట్టుకొని ఒకవేళ అటువంటిది ఏదైనా వస్తే మనం పైకి 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 ఎదగొచ్చు అని గోపురం కట్టుకున్నామని వాళ్ళు సిద్ధపాటు అయినప్పుడు దేవాది దేవుడు వాళ్ళ ఒక మాటలని భాషలని ఏం చేసిండు చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగవచ్చును. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే, మరి అందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదుము రండి. దేవునికి స్తోత్రం. ఏమంటుండు? తారుమారు చేసేద్దాం. వీళ్ళు పెద్ద పేరు సంపాదించుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. వాళ్ళ పేరు ముఖ్యమంట. దేవుడికి స్తోత్రం. వాళ్ళకి కావాల్సింది గొప్పతనము, గొప్పది దేవుడు ఉండేది కాదు, దేవుడు లేనిది వాళ్ళు ఆశ్రయిస్తారు. దేవుడు లేనిది ఏది కూడా మన జీవితాలకు వర్తించదు. దేవుడికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి స్తోత్రాలు, గొప్పది, అద్భుత కదా, ఆశ్చర్య కదా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో మహిమతో నడిపిస్తున్న దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన నీవు బిడ్డల జోక్యం చేసుకొని వారి యొక్క జీవితాలను కడుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.